Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జిబ్రా సిలబస్. ఇవి ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఓకే, యూనిట్ 4 ఎల్ఐక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇది. యూనిట్ 4 వచ్చేసి ఆర్థోగోనాలిటీ అండ్ లీస్ట్ స్క్వేర్స్. ఓకే, ఈ చాప్టర్ పేరు వచ్చేసి ఆర్థోగోనాలిటీ అండ్ లీస్ట్ స్క్వేర్స్. ఓకేనా, నేను ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3 ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేశానండి ఆ వీడియోస్ అన్నీ. ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో. ఓకే, ఇప్పుడు యూనిట్ 4లో నేను ఏంటంటే రిపీట్ అయినవి చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీట్ అయినవి ఖచ్చితంగా ఇవే వస్తాయి అని ఏముంటాయో అవి గన్ షాట్ నేను చెప్తాను. ఒకసారి వినండి. ఇది ఒక పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో చేస్తాను యూనిట్ 4 అనేది, ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఓకే, యూనిట్ 4 చిన్నగానే ఉంటుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను పార్ట్ 1 పార్ట్ 2 చేస్తాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ పారలోగ్రామ్ లా. ఇక్కడ స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ మనమే చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ పారలోగ్రామ్ లాకి స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ మనం స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ u bar and v bar are 2 vectors in r power n, then ఇక్కడ ఏంటి? డబల్ మాడ్ హోల్ స్క్వేర్ u bar plus v bar plus డబల్ మాడ్ హోల్ స్క్వేర్ u bar minus v bar is equals to ఇది అని ప్రూవ్ చేయాలి మనం. ఏంటిది? 2 డబల్ మాడ్ u bar హోల్ స్క్వేర్ ప్లస్ 2 డబల్ మాడ్ v bar హోల్ స్క్వేర్. ఓకే, ఇది ప్రూవ్ చేయమన్నాడు మనకు. స్టేట్మెంట్ మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. పారలోగ్రామ్ లా ఇది స్టేట్మెంట్. ఇప్పుడు ప్రూఫ్ ఏంటంటే స్టేట్మెంట్, ఇక్కడ స్టేట్మెంట్ మనకు వచ్చినట్లయితే ఈ స్టేట్మెంట్ నుంచే మనం ప్రూఫ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను స్టేట్మెంట్ తీసుకొని ప్రూఫ్ చేస్తాను. ఒకసారి చూడండి, గమనించండి. ఇక్కడ లెట్ u bar అండ్ v bar ఆర్ 2 వెక్టార్స్ ఇన్ r పవర్ n. ఇక్కడ స్టేట్మెంట్లోనే ఉంది అది. u bar v bar అనేది 2 వెక్టార్స్, అది r పవర్ n కి ఈక్వల్ అని ఉంది. ఇక్కడ u bar v bar ఆర్ 2 వెక్టర్స్. ఏంటి దీని అర్థం ఏంటి? ఇక్కడ u bar ప్లస్ v bar బిలాంగ్స్ టు r పవర్ n అని, అండ్ u bar మైనస్ v bar కూడా ఏంటి? r పవర్ n కి బిలాంగ్ అని అర్థం. ఇప్పుడు మనల్ని ప్రూవ్ చేయమన్నది ఏంటిది? ఇదే కదా. ఓకే, టు ప్రూవ్ దట్, ఇది ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఫస్ట్ పార్ట్ తీసుకోండి. u bar ప్లస్ v bar హోల్ స్క్వేర్ పార్ట్ తీసుకొని ఫస్ట్ దీని వాల్యూ కనుక్కోండి. అండ్ సెకండ్ ఇక్కడ u bar మైనస్ v bar ఉంది కదా, ఈ వాల్యూ తీసుకోండి. ఆ వాల్యూ కనుక్కొని ఆ రెండు వాల్యూస్ని అడిషన్ చేస్తే మనకు ఇది వస్తుందండి. ఒకసారి చెక్ చేద్దాం మనం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వాల్యూ తీసుకోండి. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కున్నాం మనం ఎంత ఇది. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ u bar ప్లస్ v bar హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాయండి. u bar ప్లస్ v bar ఇంటూ u bar ప్లస్ v bar. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ u barని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. u bar ఇంటూ u bar ఎంత? u bar ఇంటూ u bar ప్లస్ u bar ఇంటూ v bar. ఓకేనా, u bar ఇంటూ v bar ప్లస్ ఇక్కడ v bar ఇంటూ u bar. ఇప్పుడు u bar అయిపోయింది కదా ఫస్ట్. ఈ సెకండ్ దాన్ని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. v bar ఇంటూ u bar, u bar ఇంటూ v bar అన్న v bar ఇంటూ u bar అన్న ఒక్కటే. డన్. ప్లస్ v bar ఇంటూ ప్లస్ v bar ఎంత? ప్లస్ v bar ఇంటూ v bar. ఇప్పుడు u bar ఇంటూ u bar అంటే u bar స్క్వేర్, ఇక్కడ ప్లస్ 2u bar v bar వస్తుంది, ప్లస్ ఇక్కడ v bar ఇంటూ v bar అంటే v bar స్క్వేర్. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఇది కూడా కనుక్కోండి. u bar మైనస్ v bar హోల్ స్క్వేర్ ఉంది కదా, ఈ వాల్యూ కూడా కనుక్కోండి. ఇక్కడ u bar మైనస్ v bar హోల్ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని 2 సార్లు రాయాలి మనం. అంటే u bar మైనస్ v bar ఇంటూ u bar మైనస్ v bar. ఇప్పుడు ఈ u barని ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి. u bar ఇంటూ u bar, u bar ఇంటూ u bar మైనస్
ఇక్కడ మైనస్ ఇక్కడ ఏముందండి, ఇక్కడ యూ బార్ కదా ఫస్ట్ చేస్తున్నాం మనం. యూ బార్ ఇంటూ మైనస్ వి బార్ అంటే మైనస్ యూ బార్ ఇంటూ వి బార్. ఇక్కడ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వి బార్ ఇంటూ యూ బార్ అంటే మైనస్ యూ బార్ ఇంటూ వి బార్. ఓకే, ఇక్కడ మైనస్ వి బార్ ఇంటూ మైనస్ వి బార్ అంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ ఎందుకు ప్లస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, అండ్ వి బార్ ఇంటూ వి బార్ ప్లస్ వి బార్ ఇంటూ వి బార్. ఇప్పుడు దీన్ని యూ బార్ ఇంటూ యూ బార్ అంటే యూ బార్ స్క్వేర్ మైనస్ టూ యూ బార్ వి బార్ ప్లస్ వి బార్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎందుకు యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ ప్రూఫ్లో చూడండి, ఇది దీని వాల్యూస్ వచ్చినాయి మనకు. దీన్ని ఏం చేసిన మధ్యలో యాడ్ చేసింది కదా, మనం కూడా ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని యాడ్ చేద్దాం. ఈ రెండింటి వాల్యూస్ని యాడ్ చేస్తాం. మనకు ఇక్కడ ఇవి పెట్టండి, మాడ్లు డబల్ మాడ్స్ పెట్టండి, నామ్స్ ఇక్కడ పెట్టండి. దీని వాల్యూస్కి పెడితే మనం ఏంటంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ 2 ఇది క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ మైనస్ ఇక్కడ -2 ప్లస్ 2 -2 క్యాన్సిల్ అవుతాయి. మిగిలినవి ఏంటి ఇప్పుడు 2 డబల్ మాడ్ యూ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 డబల్ మాడ్ వి బార్ హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ యూ బార్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ యూ బార్ హోల్ స్క్వేర్, అందుకే 2 అయింది. ఇక్కడ వి బార్ ఇక్కడ వి బార్ 2 సార్లు ఉంది కాబట్టి 2 ఇంటూ వి బార్ హోల్ స్క్వేర్. మనల్ని ప్రూవ్ చేయమన్నది ఇదే కదా. ఇది సింపుల్ క్వశ్చన్. ఓకే, ఎల్ఏకి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇది యూనిట్ 4 నుంచి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇన్స్టాంట్ ఎగ్జామ్ వారికి, రెగ్యులర్ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉందండి. అందుకే నేను చెప్తున్నాను. ఓకే, ఇవి రిపీట్ అయినవి కాబట్టి రిపీట్ అయినవి ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే రిపీట్ అయినవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగోరియన్ థీరం. పైథాగోరియన్ థీరం. ఇక్కడ ఇది మనకు కొద్దిగా సేమ్ ఉంటుందండి. ఇది ఏంటిది, ఫస్ట్ వన్ పారలోగ్రామ్ లా. ఓకే, ఇది కూడా పైథాగోరియన్ థీరం అనేది సేమ్ ఉంటుంది దానికి దీనికి. ఒకసారి స్టేట్మెంట్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ సేమ్ ఉన్నది కొద్దిగా. స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ 2 వెక్టార్స్ u bar and v bar in r power n are orthogonal if and only if ఇవేంటి u bar ప్లస్ v bar హోల్ స్క్వేర్, ఈ డబల్ మార్క్స్ అనేవి కంపల్సరీ పెట్టండి, ఇస్ ఈక్వల్స్ టు u bar హోల్ స్క్వేర్ ప్లస్ v bar హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటారు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇది కనుక్కుంటే అయిపోతుంది. ఇది కనుక్కుంటే మనకి ఇవి వస్తాయి. ఎలా వస్తాయి సార్ అంటే ఇక్కడ చూడండి, ఫార్ములా ఉంటుంది మనకు. ఇక్కడ ప్రూఫ్ వచ్చేసి లెట్ u bar అండ్ v bar ఆర్ 2 వెక్టార్స్ ఇన్ ఏ వెక్టార్ స్పేస్. ఏంటి ఇచ్చిండు, r పవర్ n ఆర్ ఆర్థోగోనల్. స్టేట్మెంట్ వస్తే మనకు ప్రూఫ్ వస్తుంది ఇక్కడ. దట్ ఈస్ దీని అర్థం ఏంటి, u bar ఇంటూ v bar వాల్యూ వచ్చేసి 0 అని అర్థం. ఆర్థోగోనల్ అయినప్పుడు 2 వెక్టార్స్ వెక్టార్ స్పేస్ లో ఆర్థోగోనల్ అయినప్పుడు ఆ రెండు ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది. అంటే మల్టిప్లై చేస్తే 0 వస్తుంది ఆ రెండు వెక్టార్స్ ని. u bar ఇంటూ v bar వచ్చేసి 0. ఇది గుర్తుంచుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇది తీసుకోండి, ఇది ఇక్కడ మనం ప్రూవ్ చేయమన్నాడు కదా. టు ప్రూవ్ దట్ ఇది తీసుకోండి ఫస్ట్. u bar ప్లస్ v bar హోల్ స్క్వేర్ తీసుకొని u bar ప్లస్ v bar హోల్ స్క్వేర్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయండి దీన్ని, 2 సార్లు. ఇప్పుడు u bar ని ఈ బ్రాకెట్ లో ఉన్న వాటికి మల్టిప్లై చేయండి, u bar ఇంటూ u bar. ఓకే, ఇక్కడ చూడండి వైట్ డాట్ చూడండి, ఇక్కడ u bar ఇంటూ v bar. నెక్స్ట్ ఇక్కడ v bar తో చేయండి, v bar ఇంటూ u bar అంటే u bar ఇంటూ v bar కూడా రాసుకోవచ్చు, v bar ఇంటూ v bar. ఓకే, అప్పుడు దీన్ని డబల్ మోడ్ పెట్టండి, u bar అంటే హోల్ స్క్వేర్, u bar హోల్ స్క్వేర్ ప్లస్ ఇవి 2 సార్లు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ u bar v bar ప్లస్ డబల్ మోడ్ v bar హోల్ స్క్వేర్. ఇక్కడ u ఇంటూ v bar అంటే u bar v bar అంటే 0 కదా, 2 ప్రొడక్ట్ అవుతాయి 0 అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 0 కదా దాని వాల్యూ, అందుకని 0 సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు 2 ఇంటూ 0 అంటే 0 అవుతుంది. ఇది ఇక్కడ ఇంత వస్తుందండి. ఓకే, ప్రూఫ్ అనేది చాలా ఈజీ. ఒకవేళ ఇది షార్ట్ క్వశ్చన్లో అడగచ్చు. ఒకవేళ మీ అదృష్టం మీకు బాగుంటే LAQలో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. సింపుల్గా ఉందండి, ఇది మిస్ చేసుకోకండి ప్లీజ్. ఇది స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ ఈజీగా ఉంది, కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. సో అందుకని ఈ క్వశ్చన్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయండి. వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాస్తున్నారో అండ్ రెగ్యులర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నా వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఒకసారి మీరు చూసి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఓకే, నా నుంచి రిక్వెస్ట్ ఇది. ఓకేనా, వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.